కాకినాడ మచిలీపట్నం మధ్య తుపాను తీరాన్ని తాకింది. తీరాన్ని పూర్తిగా దాటేందుకు 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. కోస్తా వెంబడి గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అంతర్వేది సమీపంలో తీరాన్ని దాటనున్నట్లు తెలుస్తోంది. తుఫాన్ తీరాన్ని తాకడంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అర్ధరాత్రి వరకు సీఎం చంద్రబాబు సచివాలయంలోనే ఉండి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈదురుగాలుల బీభత్సంతో పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. ముందస్తు చర్యల్లో భాగంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. తీరం దాటే సమయంలో, తీరం దాటిన తర్వాత కాకినాడ, అమలాపురంతో పాటు కోస్తా తీరంలో అతి భారీ వర్షాలు పడతాయి. మరోవైపు తుపాను ప్రభావిత జిల్లాల్లో భారీ వర్షాలతో రహదారులపై ఆంక్షలు విధించారు. భారీ వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు.